హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఇది ప్రభు నేను ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేసుకున్నది. ప్రతి వాక్య సందేశం ద్వారా నేను వ్యక్తిగతంగా బలపరచబడ్డాను. కానీ డిసెంబర్లో ఈ హోషేయ గ్రంథమును ధ్యానిస్తున్నప్పుడు 4 మెసేజెస్లో ఒక క్రమంలో మనం వెళ్ళాం. ఆఖరి మెసేజ్లో ఉన్న ఈ మాటే మీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అక్కడ ఉన్న మాట ఏంటండి, వారు ఎవరైతే దేవుని తట్టు తిరుగుతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారో వారిని ఆ ప్రభు అంటారు, విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును, వాటిని సరిదిద్దుతాను. ఇంకా మీకు మంచి ఒక మాట చెప్పాలంటే చూడండి, మనకు ఎవరి మీద పిల్లల మీద కోపం వచ్చిందనుకోండి సట్రేట్ చేస్తారంటారు. సట్రేట్ అదే మాట ప్రభు మనలను సట్రేట్ చేస్తారని వాగ్దానం ఇచ్చారని దేవుని స్తోత్రం. ఆయన సరిదిద్దుతాడు, సరి చేస్తాడు, తిరిగి మనలను పూర్వపు ఖ్యాతిగా ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన ఎవరిని కూడా విసిరివేసేవాడు కానే కాదు, ఎవరిని ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. కనుక దయచేసి నా ప్రియ స్నేహితులారా, ప్రభు ఇస్తున్న మాట విశ్వాసఘాతకులు కాకుండా, ఈ రోజుల్లో చాలా మంది దేవుని ఎదుట విశ్వాసఘాతకులు ఏంటంటే ఆయన మీద నమ్మకాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఆయన మీద నమ్మకాన్ని మనం ఏం చేస్తున్నామని పాడు చేస్తున్నాము. రెండవది, వారి మీద నా కోపము చల్లారెను. ప్రభు అంటున్నారు, నా కోపం చల్లబడిపోయింది, నేను ఏమి మిమ్మల్ని దండించను, శిక్షించను, మిమ్మల్ని బాధ పెట్టను అంటూ ఆయన ఏమన్నారు? 3వ మాట అండి, మనస్ఫూర్తిగా వాడిని. ఇంకా మనకేం కావాలి చెప్పండి? మనస్ఫూర్తిగా దేవాది దేవుడి మనతో స్నేహం చేస్తున్నాడు, మనతో కలిసి ఆయన ఉంటారంటే ఇంతకన్నా గొప్ప బాధ్యత ఏం కావాలండి? ఆయన ఇచ్చిన ఆ వాగ్దానమునందు మీరు నమ్మిక ఇచ్చి మరి ఆయన మీతో స్నేహం చేస్తున్నప్పుడు మీరు కూడా ఆయన చేయాలని స్నేహం చేయాలి. ఆయన మిమ్మల్ని సట్రేట్ చేసినప్పుడు మీరు దానికి సహించుకోవాలి. మీరు సట్రేట్ చేస్తారంటే శుద్ధి కావాలి, సేన కావాలి, ఇంకా కొన్ని ఆయుధాలు కావాలి. అటువంటి ఆయుధాలతో ఆయన సట్రేట్ చేసినప్పుడు కొంచెం బాధగా ఉంటాయి పరిస్థితులని. సహించుకుంటే ధన్యుడు, అంతవరకు సహించుకున్నవాడు ధన్యుడు. కనుక దేవుని ప్రియ స్నేహితులారా, సహించుకుందాము. ఆయన మనం సరిదిద్దుతున్నాడు. ఈ మంచి మాట ఇంకా 5 నుంచి 8 వరకు ఇవన్నీ సేమ్ అవే వస్తాయండి. మీరు అవన్నీ కూడా కంటిన్యూ చేసుకొని అవన్నీ మీకు ఇచ్చానుకోండి ఏది జ్ఞాపకం ఉండదు. అందుకని చిన్న మాట నేను మీకు ఇస్తున్నాను. నాతో చెప్పిన మాట, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు ఇస్తున్న మాట ఇంత మంచి మాట అయితే మరి మనం దేవునికి చాలా మంది చాలా తీర్మానాలు చేశారు. దాన్ని స్థుతిస్తున్నాను. ఒకళ్ళు మరొక మాట చెప్పే లోపల ఒకరికి ఎవరైనా ఇద్దరికి ఛాన్స్ ఇస్తారు, ఎవరైనా 2 కుటుంబాలు కానీ తీర్మానం చేసుకుని ఆలస్యంగా వచ్చారు. కాబట్టి మేము ఈ తీర్మానం చేసుకున్న మా కుటుంబ పరంగా
అని మీరు ఇంటికాడ ఆలోచించినట్లయితే ఈ రెండు కుటుంబాలు కొంచెం చూడండి. 6వ అధ్యాయము 7వ వచనం. అక్కడ ప్రభు బాధపడుతున్నాడు. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారని ఇశ్రాయేలు పట్ల ప్రభు బాధపడుతున్నాడు. ఆనాడు ఆదాము కూడా నిబంధన మీరిపోయాడు. ఆదాముని ఏదేని తోటలో ఉంచితే దాన్ని నిలుపుకోలేకపోయాడు. దేవునితో ఉన్న ఆ యొక్క ఒడంబడికను ఆయన అతిక్రమించేశాడు. ఆయన అదే అంటారన్నమాట, ఆదాము నా నిబంధనను మీరినట్లుగా ఇప్పుడున్న ఇశ్రాయేలు కూడా విశ్వాసఘాతకులై ఉండి నా నిబంధనను వారు మీరి ఉన్నారని ప్రభు బాధపడుతున్నాడు. ఆ వచనమును బట్టి తర్వాత 3వ అధ్యాయం 3వ వచనం. చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలను నీ ఎడల నేనును అలాగను. సరే, ఒకరినొకరు చక్కటి ప్రమాణం చేసుకున్నారు. ఒక నిబంధన. ఈ రెండు వచనములను ఆధారం చేసుకుని నేను వ్రాసిన మాట అదే అండి. మరి నిబంధనను నేను అతిక్రమించను, నేను నా ఇంటి వారు విశ్వాసఘాతకులుగా ఉండాము అనే మాటను అక్కడ నేను మీ కొరకు తీర్మానంగా రాశాను. అమ్మా, నా ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నిబంధన అంటే ఏదో అనుకోవద్దండి. నిబంధన అంటే ఈ వాక్యమేంటి. నిబంధన అంటే ఏంటండి? ఈ వాక్యమే ఒక నిబంధన. క్రైస్తవులమైన మనం ఈ వాక్యాన్ని ఎప్పుడు అతిక్రమించద్దండి. ఈ వాక్యం ఏది చెప్పిందో చెయ్యాలి మనం, అంతే అండి. ఈ వాక్యము ఏది చెప్పిందో అది చెయ్యాలి. వాక్యం ఎలా నడవమందో అలా నడవాలి. వాక్యము ఎలాగా ప్రవర్తించమందో అలా ప్రవర్తించాలి. కనుక నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, నిబంధన అంటే ఏదో క్రొత్త నిబంధన అనుకోవద్దు. ఈ బైబిలే ఈ నిబంధన. కనుక అందరూ ఈ బైబిల్ పట్టుకుని పైకెత్తండి. నేను ఈ నిబంధనను ఆదాము మీరినట్లు నేను అతిక్రమించాను. నేనును నా ఇంటి వారును దేవుని పట్ల విశ్వాసఘాతకులుగా ఉంటాము. ఇదే నా తీర్మానము. ఆమేన్. 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 హల్లెలూయా.